నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వందే మాతర గేయం. వందే మాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు. కోట్ల మందిలో వందే మాతరం స్ఫూర్తి నింపిందన్న కలెక్టర్ రాజర్షి షా. క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలి. కలెక్టర్ రాజర్షి షా సూచన. హాకీ ఇండియా శతాబ్ది సందర్భంగా పోటీలను ప్రారంభించిన పాలనాధికారి. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆందోళన. పేద విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నేతల మండిపాటు. స్వాతంత్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో వందే మాతర గేయం స్ఫూర్తి నింపిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జాతీయ గేయం వందే మాతరం రచించి 150 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో సామూహిక వందే మాతర గేయాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర ఉద్యమంలో బంకిం చంద్ర చటర్జీ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, అసిస్టెంట్ శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, ఆర్డీఓ స్రవంతి, ఆయా శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారికి ట్రైనింగ్ ఎస్బీసీ గారికి మరి ప్రతి ఒక్కరికి విచ్చేసిన ప్రతి డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ స్వాతంత్రోద్యమంలో ఎంతో మందికి వందే మాతర గేయం స్ఫూర్తి ఇచ్చిందన్నారు. ఆ సమయంలో స్వేచ్ఛగా మాట్లాడడం కూడా ఒక నేరమన్నారు. అలాంటి తరుణంలో వందే మాతర గేయం రచించాలన్న ఆలోచన బంకిం చంద్ర చటర్జీకి రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి అర్థమయ్యే రీతిలో గేయం ఉందన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఈ గేయాన్ని ఆలపించడంతో విద్యార్థుల్లో జాతీయ సమాఖ్యత ఏర్పడుతుందన్నారు. దేశం కోసం యోధులు ఏం చేశారో తెలుసుకుంటారన్నారు. తద్వారా దేశం, సమాజం కోసం మంచి పనులు చేస్తారన్నారు. అదేవిధంగా రైజింగ్ తెలంగాణ 2047, వికసిత్ భారత్ 2047 ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలను $3 ట్రిలియన్ తీసుకెళ్లడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. యువత, ప్రజలు ఇందులో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా వందే మాతరం 150 జయంతి కార్యక్రమం ఈరోజు ఇక్కడ కలెక్టరేట్ ప్రాంగణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు ఏసీ రెవెన్యూ గారు, ఏసీ ఎల్బీ గారు, ఏసీ యూటీ గారు, అందరూ కలెక్టరేట్ స్టాఫ్, తర్వాత పిల్లలు కూడా, కేజీబీవీ నుంచి ఉన్న పిల్లలు, వారి టీచర్స్ కూడా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరి కూడా వందే మాతరం సంబంధించిన 150 ఇయర్స్ 150 ఏవైతే జయంతి ఉన్నాయో దానికి అందరి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇది గౌరవ బంకిం చంద్ర చటర్జీ వారు 150 ఏవైతే సంవత్సరం ఉన్నాయో వారికి రచయిత. బంకిం చంద్ర చటర్జీ గారు ఈ ఏవైతే నేషనల్ సాంగ్ రాశారు అప్పుడు యాక్చువల్గా అన్ని కమ్యూనిటీస్కి ఇది భారత్ ఏవైతే స్వతంత్రం పోరాటం ఉన్నాయో అందరికీ ఒక స్ఫూర్తి ఇవ్వడం జరిగింది. అంటే ఆ సాంగ్లో కూడా మీరు ఒక్కొక్క శబ్దంకి అర్థం చేసుకుంటే మన మనసులో ఒక ఎనర్జీ లాగా ఇది ఒక తయారవుతాయి. కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు మనం యాక్చువల్గా అన్ని ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో, అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈ 150 ఏవైతే సంవత్సరం అయినాయో అది మంచిగా ఒక కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. దేశంలో హాకీ క్రీడ ప్రారంభమై 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ధ్యాన్ చంద్ విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం హాకీ ఇండియా శతాబ్ది లోగోను ఆవిష్కరించి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం జిల్లా హాకీ అభివృద్ధికి విశేష కృషి చేసిన సీనియర్ హాకీ క్రీడాకారులను కలెక్టర్ శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీనివాస్, హాకీ అసోసియేషన్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, ఏటీడీఓ నిహారిక, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, కోచ్లు, అధికారులు, క్రీడా పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్
బాల్ని హరిని పట్ట దున్నపోతే ధరని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ హాకీ భారత క్రీడల గౌరవ చిహ్నమని, క్రమశిక్షణ, దేశభక్తి, సమన్వయ భావనను ప్రతిబింబించే ఆట అని తెలిపారు. యువత క్రీడలలో చురుగ్గా పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని తెలిపారు. జిల్లాలోనూ హాకీ క్రీడలో పలువురు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటినట్లు గుర్తు చేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ముందుగా ఇండియన్ హాకీ 100 years కంప్లీట్ చేస్తుంది కాబట్టి అందరికీ కూడా దాని సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ మన దగ్గర అంటే ఆదిలాబాద్ జిల్లా ఒక గుర్తింపు అంటే ఇది ఒక స్పోర్ట్స్ స్కూల్ వల్ల కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన మొత్తం రాష్ట్రంలో కొన్ని స్పోర్ట్స్ స్కూలే ఉన్నాయి. దాంట్లో ఆదిలాబాద్ జిల్లాలోనే యాక్చువల్గా 3 స్పోర్ట్స్ స్కూల్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ ఒకటి ఉంది, మరి ఐటీడీ ఉట్నూరు ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది, తర్వాత జాతరలలో కూడా ఒక స్పోర్ట్స్ స్కూల్ ఉంది. అంటే ఒక్క జిల్లాలో 3 స్పోర్ట్స్ స్కూల్ ఉన్నా అంటే మన దగ్గర ఉన్న టాలెంట్ యాక్చువల్గా. సో పిల్లల మధ్యలో ఉన్న టాలెంట్ కూడా అండ్ మొత్తం రాష్ట్రంలో ఉన్న కూడా చాలా మంది మళ్ళీ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఈ 3 స్కూల్స్ లో కూడా చదువుతున్నారు. సో మన దగ్గర ఇందాక నేను చూస్తే మళ్ళీ ప్రతి సంవత్సరం మనం స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో, నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ లో కూడా హాకీ మెడల్స్ కూడా సాధిస్తున్నాము. సో అది కూడా చాలా మంచి విషయము. హాకీ మెడల్స్ కానీ, అథ్లెటిక్ మెడల్స్ కానీ, జూడో కానీ ఇటువంటి చాలా స్పోర్ట్స్ లో కూడా మనం మెడల్స్ సాధిస్తున్నాము. అంటే ఇండియాది ఇప్పుడు మీకు అందరికీ తెలుసు దట్ అవర్ నేషనల్ స్పోర్ట్ కూడా ఏవైతే ఉన్నాయో మన హాకీ ఉంది, అందరికీ తెలుసు కదా. సో ఎందుకు కూడా దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. మన మేజర్ ధ్యాన్ చంద్ గారు సో వారు ఏదైతే స్ఫూర్తి తీసుకొని వచ్చారు హాకీ సందర్భంగా, దాని సందర్భంగానే మనం నేషనల్ స్పోర్ట్స్ డే కూడా కార్యక్రమం జరుపుకుంటున్నాము. మన నేషనల్ స్పోర్ట్ కూడా ఏవైతే ఉన్నాయో హాకీకి ఒక గుర్తింపు కూడా వారు తీసుకొని రావడం జరిగింది. అయితే ఇంత టాలెంట్ మన దగ్గర ఉంది. మన స్పోర్ట్స్ స్కూల్లో కూడా ఇందాక గోవర్ధన్ గారు కూడా చెప్పినట్టు చాలా సంవత్సరం నుంచి కూడా మళ్ళీ స్పోర్ట్స్ స్కూల్ వచ్చిన తర్వాత కూడా స్టెప్ బై స్టెప్ కొంత డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవైతే హాకీ సంబంధించిన కోర్ట్ కావచ్చు, దాని చుట్టూ మళ్ళీ ఇంత ఒక ఫెన్సింగ్ చేయడం కావచ్చు, దీంతో పాటు మళ్ళీ మన మొన్న కూడా మళ్ళీ వారు రిక్వెస్ట్ చేసిన ప్రకారం ఆనరబుల్ ఎంపీ గారు కూడా మళ్ళీ ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ కి పంపించడం జరిగింది. అంటే ఇక్కడ కూడా ఒక సింథటిక్ కోర్ట్ అట్లా ఉంటే కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఈజీగా ఆడుకోవడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్న కారణంగా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశి అన్నారు. శుక్రవారం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వినాయక్ చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నిఖిల్, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. 8,500 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో పెట్టారన్నారు. దీంతో పేద విద్యార్థులు ఉన్నత విద్య చదవలేక దుకాణాల్లో పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారని పేర్కొన్నారు. కమిటీల పేరిట స్కాలర్షిప్లను విడుదల చేయడంలో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. స్కాలర్షిప్ విడుదలకు కమిటీ ఎందుకని ప్రశ్నించారు. వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 8,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉండడం జరుగుతున్నది. ఇంత పెండింగ్లో ఉంటే ఒక పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం చేసే కుట్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారని ఏబీవీపీ తెలియజేస్తా ఉన్నది. 8,500 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంటే ఏ పేద విద్యార్థి చదువుకుంటాడనేసి ఏబీవీపీ అడుగుతా ఉన్నది. ఎందుకంటే ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వక, కాలేజ్ డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్లు ఇవ్వక పై చదువులకు పోవాలంటే ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితిలో బట్టల షాపులలో జీతం ఉన్నటువంటి పరిస్థితి ఈ విద్యార్థులకు
తెలియజేస్తా ఉన్నది. కాబట్టి ఈ పేద విద్యార్థులను చదువుకోవడానికి కుట్ర ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. స్కాలర్షిప్లు విడుదల చేయాలనేసి డిగ్రీ యాజమాన్యం బీటెక్ యాజమాన్యం కూడా అన్ని బంద్ పెట్టుకున్నప్పటికీ కూడా ఈరోజు నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు వైఖరిస్తున్నావు. ఇది కరెక్ట్ రాదు. రేవంత్ రెడ్డి గారు వెంటనే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలి, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. స్కాలర్షిప్లు విడుదల చేయడానికి నువ్వు ఒక కమిటీ చేస్తా అని నిర్ణయించడం, స్కాలర్షిప్లు విడుదల చేయడానికి కమిటీ ఎందుకోసమని ఏబీపీ ప్రశ్నిస్తుంది. స్కాలర్షిప్ల పథకం ఎత్తివేయడానికి నువ్వు కమిటీ చేసినావు తప్ప స్కాలర్షిప్లు విడుదల చేయడానికి కమిటీ ఎందుకు? విడుదల చేస్తే సరిపోతుంది కదా అనేసి ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయని, కానీ రైతులు పండించిన పంటలకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుంటాల రాములు, అరుణ్ కుమార్, సట్వాజీ, పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 70% వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు. ఈ సంవత్సరం అధిక వర్షాలతో రైతులు పంటలు నష్టపోయారన్నారు. చేతికి వచ్చిన పంటను విక్రయిద్దామంటే నిబంధనల కారణంగా గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. తేమతో సంబంధం లేకుండా పత్తి క్వింటాలకు 10,000 రూపాయలతో సిసిఐ ద్వారా కొనుగోళ్లు చేయాలని,
అదేవిధంగా సోయా, వరి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. పులిగా నక్కపై తాటికాయ పడ్డట్టు అన్నమ రామచంద్ర అంటూ ఏడుస్తూ ఉంటే అధిక వర్షాల పంటలు నష్టపోయినాయి. ఉన్న పంటలను ఏమైనా అమ్ముకోదామంటే అమ్మ పోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టు కేంద్ర ప్రభుత్వం దేశంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి అంతకుముందు పత్తికి ఎంత లేదన్నా 8,000 15 సంవత్సరాల కిందట 11 సంవత్సరాల కిందటనే ధర పలికేది. క్వింటాల్ పత్తికి 6,000 రూపాయల సోయాబీన్ క్వింటాల్కు. ఇప్పుడు ఒకవేళ సగటు లెక్క పడితే ఎవరేజ్గా ప్రభుత్వం నియమించే పెరిగిన ధరలను లెక్క చేస్తే 10 నుండి 15,000 రూపాయల క్వింటాల్కి పత్తి ఇచ్చినా తప్పు కాదు ధర. సోయా కూడా 6,000 అంటే 12,000 ఇచ్చినా తప్పు కాదు. 11 సంవత్సరాల వ్యత్యాసం ధరలు ఎంత పెంచి ఇలా వేగంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు పెరగలేదు. మరి ఎందుకు వేస్తలేరు? గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మా సిపిఐ పార్టీ భాగస్వామ్యం ఉన్నప్పుడు 8,000 రూపాయల క్వింటాల్ కూడా ఇవ్వడం జరిగింది. 6,000 రూపాయల క్వింటాల్ సోయాబీన్కు, పత్తికి 8,000. మరి గత 10-15 సంవత్సరాల నుండి ధరలు ప్రభుత్వం రోజు పన్నులు వేస్తూ ఉన్నది, జిఎస్టీ అంటున్నది, నడ్డి విరుస్తూ ఉన్నది. మరి ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే పత్తికి కనీసం తేమ నిమిత్తం లేకుండా, తేమ శాతం ఎలాంటి లెక్క చేయకుండా 10,000 కనీసం క్వింటాలకు కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఒకటి. రెండో, సోయాబీన్ కూడా 8,000 రూపాయల క్వింటాలకు కొనుగోలు చేయాలి. తడిసిన ధాన్యమైనా సరే, మొక్కజొన్న అయినా సరే గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతులు ఆదుకోకపోతే కేంద్ర ప్రభుత్వం ఎవరి కొరకు? ఈ దేశంలో 75-80% మంది వ్యవసాయం మీద ఆధారపడిన దేశం ఇది. మరి వీళ్ళు ఆదుకోకపోతే నువ్వు ఒక 30 మంది కార్పొరేట్ శక్తుల కొరకు బీజేపీ చేస్తున్నాయంటే మరి ఎవరు దీని బాధ్యులు? భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో శుక్రవారం ఫౌండేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు దేవేందర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్వమత ప్రార్థన జరిపారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సీఎంఓ అజయ్, జిల్లా సైన్స్ అధికారి భాస్కర్, పాఠశాల కరెస్పాండెంట్ వేదవ్యాస్, జిల్లా ట్రైనింగ్ కమిషనర్ నాగిరెడ్డి, ఆర్గనైజింగ్ కమిషనర్ సిద్ధేశ్వరి, స్కౌట్స్ మాస్టర్లు, గైడ్ క్యాప్టెన్లు దత్తు, నవీన్, ఆస్మా, షాహీన్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఉపాధ్యక్షులు కాంచనవల్లి రత్నాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవా దృక్పథం అలవాటు పడేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదం చేస్తుందన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అందరి సహకారంతో జిల్లాలో స్కౌట్స్ అండ్ గైడ్స్ అభివృద్ధికి పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి స్వామి మాట్లాడుతూ బాలబాట ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు అన్ని పాఠశాలల్లో యూనిట్ల నమోదుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలకర రవికుమార్ అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారని, రాజకీయ నాయకులుగా మంచి నాయకత్వం గల నాయకులను తయారు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రమే 10 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ ఆకాంక్ష కొరకు మరొకసారి తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకొని తెలంగాణ ప్రజల ముందుకొచ్చిందని తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రము అనేక మంది ప్రాణ త్యాగాల మీద కట్టబడిన తెలంగాణ. ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా ఏర్పాటు కాలేదు. భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అయితే రక్త తర్పణల చేత ఏర్పడ్డది అనంటే అది ఓన్లీ ఫర్ తెలంగాణ. అలాంటి తెలంగాణను 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ప్రభుత్వము, ఇప్పుడు పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వము, ఇంకా అనేకమైన విధి విధానాల చేత మరి ప్రభుత్వాన్ని పరిపాలన కోసం ఎదురు చేస్తున్న మరొక ప్రభుత్వం అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ధీటుగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ ఆకాంక్ష కొరకు, తెలంగాణ యువకుల కొరకు పురుడు పోసుకుందని తెలియజేస్తూ, ఈ స్థానిక సంస్థలలో ఈ 4 స్తంభాల ఆట ఈ 3 పార్టీలకు ధీటుగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ 565 జెడ్పీటీసీలలో పూర్తిగా మా స్థాయి కొట్టి పోటీ చేసి మేము సైతము పోటీకి సిద్ధంగా ఉన్నామని పార్టీలకు తెలియజేస్తూ, ఈ స్థానిక సంస్థలలో ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళుతున్నది. దీనికోసము ఈ ఆదిలాబాద్లో యువకులకు ఒక మంచి సదవకాశము, నిధుల నియామకాల కోసం పోరాటం చేసిన యువకులు ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ మీ కొరకు యువతులను వారిని రాజకీయ యోగ్యులుగా, రాజకీయ ప్రతినిధులుగా, నాయకత్వం వహించే యోధులుగా సంసిద్ధం చేయటానికి పురుడు పోసుకుందని తెలియజేస్తూ,
ఇది మొదలుకొని ఈ స్థానిక సంస్థలలో మా సత్తా చాటుతామని మీ అందరికీ తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన వందే మాతర గేయం. వందే మాతరం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు. కోట్ల మందిలో వందే మాతరం స్ఫూర్తి నింపిందన్న కలెక్టర్ రాజర్షి షా. క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలి. కలెక్టర్ రాజర్షి షా సూచన. హాకీ ఇండియా శతాబ్ది సందర్భంగా పోటీలను ప్రారంభించిన పాలనాధికారి. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ఏబీవీపీ ఆందోళన. పేద విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నేతల మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.